హలో గైస్, ఇవాళ మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి, అసలు గిరి ప్రదక్షిణం ఎందుకు చేయాలి, అరుణాచలేశ్వర్ గుడిలో అసలు ఏమేమి రహస్యాలు ఉన్నాయి, అరుణాచలేశ్వర్ గుడిలో రహస్య మార్గం ఉందా, ఆ మార్గంలోకి మనుషులు ఎలా వెళ్ళాలి, ఈ డౌట్ మీకు క్లియర్ అవ్వాలి అంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. మొదటిగా గిరి ప్రదక్షిణం ఎందుకు చేయాలి? అరుణాచలం అనేది భగవంతుడు స్వయంగా అగ్నిలింగ రూపంలో ఉన్న పవిత్ర స్థలం. ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణం మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది. మరి ఇవాళ మనం ఎందుకు చేయాలో తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణం అంటే అరుణాచల పర్వతాన్ని భక్తితో చుట్టి నడవడం. భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు, అరుణాచలం అంటే శివుడే స్వరూపం అని. అందుకే ఈ పర్వతం చుట్టూ ఒకసారి నడవడం అంటే స్వయంగా శివుణ్ణి దర్శనం చేసినంత పుణ్యం. ఈ యాత్ర మనలోని అహంకారాన్ని తొలగిస్తుంది, మనసును ప్రశాంతంగా మారుస్తుంది. గిరి ప్రదక్షిణం సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ నడకలో మన శరీరం శక్తివంతంగా మారుతుంది, మనసుకు విశ్రాంతి లభిస్తుంది, స్ట్రెస్, ఆందోళన తగ్గిపోతాయి. ఇది ఒక సహజ ధ్యానం లాంటిది. నడుస్తూ శివుని నామస్మరణ చేస్తే ఆత్మశాంతి పొందవచ్చు. ప్రదక్షిణ సమయంలో హరహర అరుణాచల అని జపిస్తూ దారిలో ఉన్న అష్టలింగాల వద్ద ఆగి నమస్కరించుకోవాలి. ఇది మన పాపాలను తొలగించి జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణం కేవలం నడక కాదు, అది దేవుని వైపు చేసే యాత్ర. ఇప్పుడు మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ఎలా చేయాలో తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణం ప్రారంభించడానికి ముందు అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్ళి భక్తితో నమస్కరించాలి. ఓం నమ శివాయ లేదా హరహర అరుణాచల అని జపిస్తూ ప్రారంభించండి. చెప్పులు లేకుండా నడవడం ఉత్తమం. మనసు ప్రశాంతంగా ఉంచి ఎవరితో గొడవ లేకుండా నిశ్శబ్దంగా నడవడం ఉత్తమం. గిరి ప్రదక్షిణం మొత్తం దూరం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో అష్టలింగాలు అంటే 8 ప్రధాన లింగాలు ఉన్నాయి. ప్రతి లింగం వద్ద ఆగి నమస్కరించుకోవాలి. కొద్దిసేపు ధ్యానం చేయాలి. నడుస్తూ ఎల్లప్పుడూ భక్తిభావంతో ఉండాలి. ఏదైనా అవసరంలో ఉన్న వారికి సాయం చేయడం చాలా పుణ్య కార్యం. జలము, దీపం లేదా పూలు సమర్పించడం శుభప్రదం. ఇది కేవలం నడక కాదు, మన ఆత్మను శుద్ధి చేసే సాధన. గిరి ప్రదక్షిణం చేసిన వారికి శివుని కృప లభిస్తుంది. ఇది మన జీవితాన్ని మారుస్తుంది, మనసుకు శాంతి, ఆత్మకు ఆధ్యాత్మిక బలం ఇస్తుంది. కాబట్టి ఒకసారైనా భక్తితో గిరి ప్రదక్షిణం చేయండి. అరుణాచలం కొండపై మరియు లోపల అనేక రహస్య గుహలు, సొరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఇవి ఆంతరిక ఆధ్యాత్మిక లోకాలకు లేదా ఇతర సిద్ధుల నివాసులకు దారులుగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. శ్రీ రమణ మహర్షి వంటి గొప్ప జ్ఞానులు ఈ కొండపై ఉన్న విరూపాక్ష గుహ, స్కందాశ్రమం వంటి ప్రదేశాలలోని ఆత్మజ్ఞానాన్ని పొంది దీర్ఘకాలం తపస్సు చేశారు. ఆలయంలో పాతాళలింగం వద్ద కూడా ఆయన తపస్సు చేశారు. ఈ ఆలయంలో భూమికి కొంచెం లోపల ఉన్న పాతాళలింగం ఉంది. శ్రీ రమణ మహర్షి జ్ఞానోదయం పొందే ముందు ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారు. ఈ పాతాళలింగం నుండి ఆలయంలోని ఇతర రహస్య ప్రాంతాలకు దారులు ఉండేవని చెబుతారు. కొండ చుట్టూ ఉన్న గుహల్లో సిద్ధ పురుషులు తపస్సు చేసేవారు. ఆ సిద్ధులు నేరుగా ఆలయంలోకి వచ్చి పూజలు చేయడానికి కొండపైకి వెళ్ళడానికి కొన్ని అంతర్గత సొరంగ మార్గాలు ఉండేవని స్థానికులు గట్టిగా విశ్వసిస్తారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో భక్తుల సందర్శన కోసం ఈ రహస్య మార్గాల్లో ఏమీ తెరిచి లేవు. కాలక్రమేణా భద్రత కారణం వల్ల లేదా ఆలయ నిర్మాణ భద్రత దృష్ట్యా ఈ అంతర్గత ప్రవేశ మార్గాలు మూసివేయబడి ఉండవచ్చు. ప్రస్తుతం ఈ మార్గాల్లో ప్రవేశించడం సాధారణ భక్తులకు నిషేధం. కొన్నిసార్లు చరిత్ర మిగిల్చిన ఈ రహస్యం ఆలయాన్ని ఆధ్యాత్మికతను మరింత పెంచుతుంది. పాతాళలింగం నుండి వచ్చే మార్గం కావచ్చు, లేదా కొండకు అనుసంధానం చేసే సొరంగం కావచ్చు. ఆ రహస్యాలు వెనుక ఉన్నది భౌతిక మార్గాలు మాత్రమే కాదు, జ్ఞానం వైపు నడిపించే అంతర్గత మార్గాలు అనే సందేశాన్ని కూడా మనం తీసుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే అరుణాచలేశ్వర ఆలయం కేవలం బయట కనిపించే నిర్మాణం కాదు, ఇది తరతరాలుగా సిద్ధులు, మహర్షులు తపస్సు చేసిన ఒక శక్తి కేంద్రం. అందుకే నిజమైన రహస్య మార్గం బయట కాకుండా గిరి ప్రదక్షిణ రూపంలో మన అంతరాత్మ వైపు మనల్ని నడిపిస్తుంది. మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడి రాళ్ళు, గోడలు దాచిన చరిత్రను మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చెందండి. ఇంతే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.